మల్లికార్జున్ గారు, సార్ మొత్తం మీద ఏదైతే ఒక్కసారిగా కురిసిన వర్షానికంటే ఇప్పుడు చిన్న వర్షమే ఇది అయినా కానీ ఈ చిన్న వర్షానికే కురిసినా కానీ మొత్తం మీద నీళ్లు చేరినాయి, అది మునిగిపోతున్న క్రమంలో నేను దాన్ని చూపెట్టాం తప్ప మీడియాను కానీ సోషల్ మీడియాను కానీ ఇక్కడ తప్పు పట్టకూడదు. కావాలనే వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద బురద కార్యక్రమం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి పైన రోజు పురాణమే తప్ప ఇంకా వేరే ఏం లేదు. వీళ్ళు కావాలనే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. కానీ ఉన్నది ఉన్నట్టు చూపితే ఉలికెక్కువ అన్నట్టుగా ఉంది. అసలు ఏంటి పరిస్థితి? అమరావతి మునిగిపోతుందా? నిజమే, అన్ని వాటర్ ఎందుకు వచ్చాయి? ముందెందుకు ప్రకటబందీ చర్యలు చేపట్టలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఉండాలి, డబ్బులు వచ్చాయి, నిధులు వచ్చాయి, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 18 నెలల్లో ప్రభుత్వం వచ్చి సాగుతున్నా కానీ దాని మీద ఎందుకని శ్రద్ధ చూపెట్టలేదు? ఎందుకని వాటర్ పంపింగ్కు సంబంధించి కూడా చేయలేదు? ఎలాంటి చూడవచ్చు? ఇప్పుడు మన రామారావు గారు చెప్పినట్టుగా ఓన్లీ వైసీపీ ప్రభుత్వాన్ని మీడియాను మాత్రమే తప్పుతో పట్టిస్తున్నారు. ఎందుకని? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలండి. సో ఇది చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే న్యాచురల్ డిజాస్టర్స్ కావచ్చు, న్యాచురల్ కలామిటీస్ అనేటివి మన చేతుల్లో ఉండవు. ప్రకృతి విపత్తులు అనేటివి సహజము. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విచ్ఛిన్నము కొంతవరకు కారణం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగా చెప్తాం. ఎందుకంటే గతంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను బంగారు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నేను ముందుకు తీసుకెళ్తాను, రాజన్న బిడ్డని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ తీసుకొని డీసెంట్రలైజేషన్ పేరుతో 3 రాజధానుల వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చి ఒక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకపోవడంతో, అదేవిధంగా గత తాలూకు ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 మధ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి హయాం మొత్తం మాఫియాలు అంటే గనుల మాఫియా కావచ్చు, గ్రానైట్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, అదేవిధంగా పోలవరం రివర్స్ టెండర్ మాఫియాతో అదేవిధంగా రాజధాని లేకుండా చేసి అదేవిధంగా అవినీతిమయం చేసి ఈరోజు ఆడలేక మధ్యలో చెరువు అన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం మీద అవాకులు చివాకులు పెడుతున్నారు. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది రామారావు గారు. ఈరోజు దేశంలో ఎక్కడ చూసుకున్నా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ 21 రాష్ట్రాల్లో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 14 నెలలు మాత్రమే అయింది. 10 లక్షల కోట్లకు పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. ఇంకొకటి, ఈరోజు డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతున్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. వాస్తవంగా ప్రకృతి విపత్తులు అనేటి సహజం. అక్కడ అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వర్షం తాలూకు ప్రాంతాల వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి కొండవీటి వాగు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్లో కూటమి యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం బ్లూ గ్రీన్ సిటీ కాన్సెప్ట్ పేరుతో అక్కడ డెవలప్మెంట్ జరగబోతుంది. కాకపోతే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి వర్షం తాలూకు సంబంధించినటువంటి ఘటనలు జరుగుతున్నమాట వాస్తవమే. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు సారథ్యం పర్యటన పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ప్రజల వద్దకు జరుగుతున్నటువంటి గుడ్ గవర్నెన్స్ని, అదేవిధంగా బీజేపీ ఏ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నారు. వాటిలో నేను కూడా స్పష్టంగా పాల్గొనడం జరిగింది. ఇదే గుంటూరులో అమరావతి రైతులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులు ఎన్నో విధాలుగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు, రాస్తా రోకోలు చేశారు. అలాంటి రైతులతో సాక్షాత్తు బీజేపీ ప్రస్తుత అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మొన్న గుంటూరులో జరిగినటువంటి సారథ్యం పర్యటన చర్చలో ఆ రోజు సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత ప్రభుత్వం ఎలా జరిగింది, గతంలో ఏమున్నాయి, అలా చర్చకు సంబంధించిన అంశాలు కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు స్పష్టంగా ఒకటే చెప్పారు ఆత్మీయ సమావేశంలో, మేము స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని, మోదీ గారిని నమ్మి 33,000 ఎకరాలకు పైగా మేము ఈరోజు ఇచ్చాం. ఆంధ్రులకు ఉన్నటువంటి ఏకైక రాజధాని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఆర్డినెన్స్లో కూడా పెట్టడం జరిగింది అమరావతిని. ఈరోజు కేవలం 14 నెలల్లోనే అన్ని రకాల హామీలు అమలు చేశారనే ఒక అక్కస్సుతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవాకులు చెవాకులతో డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తుందని స్పష్టంగా చెప్తున్నాం. ఒకటి సార్, ఈరోజు 14 నెలల కాలంలోనే ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని
సంబంధించి దాదాపు 33,600 కోట్ల కేటాయింపు కావచ్చు, తల్లికి వందనం అందరికీ 10,000 కోట్లు కావచ్చు, అన్నదాత సుఖీభవలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 విడతల 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 14,000 మొత్తం 20,000తో కలుపుకొని సంవత్సరానికి 3,173 కోట్లు కావచ్చు. అదేవిధంగా ఉజ్వల గ్యాస్ దీపం పథకం కింద 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇస్తూ దాదాపు 2,684 కోట్లు ఇప్పటికీ కేటాయించింది. రీసెంట్గా మనం చూస్తుంటే ఆడబిడ్డల పేరు మీద శ్రీ శక్తి బస్ పథకం, అంటే సిటీ ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్ కావచ్చు, అల్ట్రా పల్లె వెలుగు, మామూలు పల్లె వెలుగు బస్సులలో ప్రతి ఒక్కరికి మహిళలకి, బాలికలకి, ట్రాన్స్జెండర్లకి, ఇతరులకి ఈరోజు ఉచిత బస్సు జీరో ఫేర్ మీద ఈరోజు పథకం ప్రకటిస్తూ దాదాపు నెలకు 1,000 నుంచి 3,000కు పైగా దాదాపు 1,942 కోట్లతో ఏడాదికి అయ్యే ఖర్చు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కావచ్చు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్లో సూపర్ 6 హామీలన్నీ అమలు చేశారనే ఒక అక్కసుతో ప్రజలకు తమ మీద ఉన్నటువంటి భావన వెలిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి 11 సీట్లు కూడా రావు అనే అభద్రతా భావానికి ఈరోజు వెళ్ళడంతో పాటు మొన్ననే చూసాం జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటిమిట్టలో కావచ్చు, అదేవిధంగా మనకు పులివెందల్లో కూడా డిపాజిట్లు కోల్పోయిన మాట వాస్తవం కాదా? సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల్ని డైవర్సిఫికేషన్ పాలిటిక్స్లో భాగంగానే అమరావతి మునిగిపోతుందని చెప్పేసి ఈరోజు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్కి ఈరోజు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెరదీస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం సార్.